హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రభాస్ అన్న అప్కమింగ్ మూవీస్లో మనందరం ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ కల్కి 2898 AD. ఈ మూవీ నెక్స్ట్ మంత్ 27న అయితే థియేటర్స్లోకి వస్తుంది. ఈ మూవీ మీద ప్రతి ఒక్కరికి భారీ అంచనాలు అయితే ఉన్నాయి. డైరెక్టర్ నాగశ్విన్ గారు ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నారు. ఈ కల్కి 2898 ADకి సంబంధించిన ఒక చిన్న వెబ్ సిరీస్ అయితే వచ్చేసింది. అదే బుజ్జి అండ్ భైరవ. ఇది ఒక యానిమేటెడ్ సిరీస్. ఆల్రెడీ మనకు బుజ్జిని పరిచయం చేస్తూ ఒక గ్లిమ్స్ని అయితే రిలీజ్ చేశారు. ఇంకా ఈ బుజ్జి అండ్ భైరవ వెబ్ సిరీస్ ఎలా ఉంది, ఏంది కదా అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. బుజ్జి అండ్ భైరవ సీజన్ 1లో 2 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ జస్ట్ 15 minutes మాత్రమే ఉంది. ఇంకా ఓవరాల్గా ఎలా ఉంది అనే విషయానికి వస్తే నాకైతే పిచ్చిగా నచ్చింది గైస్. మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంతవరకు ఇలాంటి ఒక యానిమేటెడ్ సిరీస్ని ఎవరు తీయలేరు. డైరెక్టర్ నాగేశ్వరి గారు పర్ఫెక్ట్గా దించారు ఈ బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ సిరీస్ని. చాలామంది యానిమేషన్ బాగలేదంటున్నారు. అలా ఏమీ కాదు, సూపర్ ఉంది యానిమేషన్ కూడా. ఇంకా స్టోరీ విషయానికి వస్తే ఇది ఒక ఇంట్రడక్షన్ అనుకోండి. అంటే భైరవకి మరియు ఒక AI అదే బుజ్జికి. భైరవకు బుజ్జి ఎలా దొరికింది, ఒక చిన్న బైక్ కూడా కొనుక్కోలేని భైరవకు ఒక కార్ని బిల్డ్ చేయడానికి బుజ్జి ఎలా హెల్ప్ చేస్తుంది, అలాగే భైరవకు బౌండరీస్ని పట్టుకోవడానికి బుజ్జి ఎలా హెల్ప్ చేసింది అనేది ఈ యానిమేటెడ్ సిరీస్లో మనం చూస్తాం. ఇంకా ఈ బుజ్జి అండ్ భైరవ సిరీస్లో బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య జరిగే కామెడీ సీన్స్ అయితే సూపర్ ఉంటాయి. ఏ మాటకు ఆ మాట గైస్, వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమేటెడ్ సిరీస్ ఇది. హాలీవుడ్ యానిమేటెడ్ మూవీ చూసినంత కిక్ వచ్చింది. ప్రతి ఒక్క తెలుగువాడు చూడవలసిన సిరీస్ ఇది. ఈ కల్కి 2898 AD మూవీలో ప్రభాస్ని మనం ఒక బౌంటీ హంటర్గా చూస్తాం. ఓకే, ఇంకా ఈ సిరీస్ని చూసాము. తర్వాత ఈ సిరీస్ గురించి మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవేంటో చూద్దాం. ముందుగా ఏ మాటకి ఆ మాట, నాగ్ అశ్విన్ని మాత్రం మనం మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఆ వరల్డ్ బిల్డింగ్ సూపర్ ఉంది. నిజంగా కలియుగం చివరి రోజుల్లో అక్కడ ఉన్న పరిస్థితులు మనకు చూపించాడు ఈ సిరీస్ ద్వారా. అంటే మనీ మొత్తం యూనిట్స్లో లెక్క వేస్తారు. ఇంకా ఇప్పుడు మనం చూస్తున్న చాలా థింగ్స్ లైక్ ఫ్రూట్స్ కానీ ఇంకేమైనా కానీ అవి అప్పటికి ఏమీ ఉండవని కూడా ఈ సిరీస్లో మనకు చూపించాడు. ప్రతిదీ యూనిట్స్లో కొలుస్తారు. అసలు ఈ యానిమేటెడ్ సిరీస్ తీయడం అంత అవసరమా అంటే, మూవీలో చూడవలసిన మంచి సీన్స్ ఈ యానిమేటెడ్ సిరీస్లో ఎందుకు చూపించారు అనే విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కల్కి వరల్డ్ బిల్డింగ్ అనేది చాలా పెద్దది. మొత్తం మూవీ రూపంలో చూపించాలంటే అసలు ఎవరి వల్ల కాదు. అందుకని డైరెక్టర్ నాగ్ అశ్విన్ గారు ఈ యానిమేటెడ్ పద్ధతి ఫాలో అవుతున్నాడేమో అని అనుకుంటున్నాను. మెయిన్ స్టోరీని మూవీగా తీసి మనకు జస్ట్ ఇంట్రడ్యూస్ చేయాల్సిన స్టోరీని ఇలా చూపిస్తున్నాడేమో అని అనుకుంటున్నాను. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, శంబల అనే నగరం గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. శంబల అనే నగరంలో కల్కి భగవానుడు పుడతాడు. కానీ రియల్గా చూసుకుంటే శంబల అనే నగరం ఎక్కడా లేదు. ఈ సిరీస్లో శంబల నగరాన్ని ఎక్సలెంట్గా చూపించారు. అదే మూవీలో అయితే దానికి చాలా బడ్జెట్ అవుతుంది. కాబట్టి వీళ్ళు ఈ రూట్ని ఫాలో అవుతున్నారేమో అని అనుకుంటున్నాను. ఈ కల్కి ఫ్రాంచైజ్ నుండి చాలా మూవీస్ అయితే రాబోతున్నాయని కన్ఫర్మ్ అయింది. కాబట్టి ఐ థింక్ చిన్న స్టోరీ లైన్స్ని వీళ్ళు యానిమేషన్గా తీస్తారేమో. ఇంకా ఇది గైస్ రివ్యూ అయితే. మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇంకో 2 ఎపిసోడ్స్ అయితే వస్తాయంట. ఇంకా ఓవరాల్గా ఒక మంచి యానిమేటెడ్ సిరీస్ని చూసాం. మీరు కూడా అసలు మిస్ అవ్వద్దు. నాకైతే కల్కి మూవీ ఇలా తీసినా కానీ బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.